అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్ ను ప్రారంభోత్సవం చేసిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన హోంమంత్రి అన్న క్యాంటీన్ లో భోజనం వడ్డించి స్థానికులతో కలిసి భోజనం చేసిన హోంమంత్రి స్థానికుల నుంచి వినతి పత్రాలు స్వీకరించి వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన హోంమంత్రి. ప్రతి ఒక్క రూరల్ మండలాల్లోని కూడా ప్రతి ఒక్క రూరల్ నియోజకవర్గాల్లోని కూడా ఈ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలి అని చెప్పి రీసెంట్గా రెండో విడతగా 63 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే పాయకరావుపేట నియోజకవర్గానికి పాయకరావుపేట మండలంలో ఈ అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సుమారుగా 61 లక్షల రూపాయలతో ఇది నిర్మాణం కూడా జరిగింది. ఓవరాల్గా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 63 అన్నా క్యాంటీన్కి కూడా దగ్గర 38 కోట్ల రూపాయలు ఈరోజు వెచ్చించడం జరిగింది. అయితే అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడమే కాకుండా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి, శుభ్రమైన భోజనం పెట్టాలి. ఏదో హైజీనిక్ లేకుండా ఇలా శుభ్రం లేకుండా భోజనం పెట్టే పరిస్థితి రాకూడదు అని ఎంతో ప్రతిష్టాత్మకమైన మనకి ఈ అక్షయ పాత్ర వాళ్ళని కూడా ప్రత్యేకంగా దీనికి ఎండాస్ చేసి ఇక్కడ భోజన ఏర్పాట్లు కూడా వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఓవరాల్గా ఈరోజు ఎవరైనా పేదవాడు ఇక్కడ పాయకరావుపేట హెడ్ క్వార్టర్ అనేసరికి ఎలా ఉంటుందంటే చుట్టుపక్కల రూరల్ ఏరియా నుంచి మార్నింగ్ అయ్యేసరికి ఏ పనుల గురించో లేకపోతే ఏదైనా వ్యాపార నిమిత్తమో లేకపోతే ఏదైనా కొనుక్కోవడానికో దేనికో దానికి రూరల్ ఏరియాస్ నుంచి చాలామంది వస్తుంటారు. చాలామంది ఇక్కడ దినసరి కూలీలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళందరికీ కూడా మధ్యాహ్నం అయ్యేసరికి భోజనం లేక హోటల్లో తినే స్తోమత లేక చాలా ఇబ్బందులు పడే సందర్భం నుంచి ఈరోజు అన్నా క్యాంటీన్ నిజంగా వాళ్ళకి అందరికీ కూడా వరం కింద భావించాలి. ఇక్కడ 5 రూపాయలకే మధ్యాహ్నం భోజనం, అదేవిధంగా మార్నింగ్ కూడా టిఫిన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా లంచ్ కూడా 12 గంటల నుంచి 3 గంటల వరకు కూడా లంచ్ అవైలబిలిటీలో ఉంటుంది. ఒక సండే మాత్రమే అది హాలిడే ఇచ్చున్నారు. సో అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా ఈ అన్నా క్యాంటీన్ అన్నది చాలా రాష్ట్రాల్లోని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న సందర్భం. మనందరికీ తెలుసు అమ్మా క్యాంటీన్ అని తమిళనాడులో కూడా ఏర్పాటు చేయడం, అందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని ఇక్కడ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం. ఆ రోజుల్లో 2019-24 టైంలో చాలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా అయిన తర్వాత మేమందరం కూడా చాలా బతిమాలం లిటరల్ చెప్పాలంటే, పోనీ అన్నా క్యాంటీన్ అని పెట్టేసి మీ నాన్న పేరు రాజన్నా క్యాంటీన్ అని పెట్టుకోవయ్యా బాబు, అంతేగాని అన్నా క్యాంటీన్లు క్లోజ్ చేయొద్దు అని లిటరలీ చెప్పాలంటే బతిమాలుకున్నాం. అయినా కూడా ఏదో అంటారు కదా, ఒక సైకో తత్వంతో ఉండిపోయే మనిషి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా కరగలేదు. 5 సంవత్సరాలు కూడా అన్నా క్యాంటీన్లు నిర్వీర్యం చేసి క్లోజ్ చేసేసాడే తప్పించి అందులో ఒక పేదవాడికి ఒక పూట భోజనం పెడదామన్న ఆలోచన కూడా రాలేదు. ఈరోజు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టడమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రిగా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమం నిత్యం కూడా జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకొక అన్నా క్యాంటీన్ కూడా నేను సారి రిక్వెస్ట్ చేస్తున్నా, అది నక్కపల్లి అడ్ రోడ్ సెంటర్ దగ్గర ఇంకొక అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి కూడా మేము సన్నాహాలు చేస్తున్నాం. అతి త్వరలో దాన్ని కూడా ఓపెనింగ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.